Jesus Christ. మరి ఆ ఉదయకాల సమయంలో మరి మీరు వ్యక్తిగతంగా ఒంటరిగా మరి ప్రభువుతో గడపవలసినటువంటి ఆ సమయంలో మరి మీరు ఆ సమయంని మరి మీరు సంఘంగా కలుసుకోవడానికి ఎందుకు మీరు ఉపయోగిస్తున్నారు? If you love someone, మరి మీరు ఒక వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నట్లయితే will you call the whole family and say, come, let's go talk to this person I love? మరి మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్లయితే మరి మొత్తము కుటుంబం మొత్తమును కలిపి తీసుకొని పోయి నేను ఆ వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను, మీరందరూ కూడా రండి అని చెప్తారా? Or will you call all your friends and say, come, let's go talk to this person I love? మరి మీరు మొత్తం మీ స్నేహితులందరినీ తీసుకొని మరి మీతో పాటు నేను ఏ వ్యక్తినైతే ప్రేమిస్తున్నానో మరి ఆ వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను, మీరు అందరూ కూడా రండి అని చెప్తామా? You know that's not the way it is. మరి మీకు అందరికీ తెలుసు మరి ఆ విధంగా మరి మనం చేయమని. You want to be alone with that person when you talk to him. మరి మీరు ఆ వ్యక్తితో మరి మాట్లాడే సమయంలో మరి మీరు ఒంటరిగా ఆ వ్యక్తితో మరి మీరు సమయం గడపాలనుకుంటారు. Right, young people? అవునా యవనస్తులారా? You don't want anybody to see you talking to that person. మరి మీరు ఆ వ్యక్తితో మరి మీరు కలిసి ఉండడము, ఆ వ్యక్తితో మీరు సమయం గడిపేది మాట్లాడేది మరి ఏ మూడో వ్యక్తికి కూడా తెలియకూడదు అని మీరు అనుకుంటారు. Right, you want privacy, you want that intimacy with that person. మరి మీరు ఆ వ్యక్తితో మరి సన్నిహితంగా మరి మీరు గడిపేటటువంటి సమయంని మరి ఎవరికి తెలియకూడదు అని మీరు ఆశపడతారు. That's why Jesus said when you pray, go into your room, close the doors and pray. మరి అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే మరి మీరు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు మరి మీరు మీ యొక్క గదిలోకి వెళ్ళి మరి మీ యొక్క తలుపు గడియలు వేసుకొని మరి మీరు ప్రార్థించమని. The Bible says pray without ceasing. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది మరి ఎడతెగక ప్రార్థించండి అని. Does that mean you're on your knees 24 hours a day praying? మరి దాని అర్థము మరి మీరు 24 గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలనా? No, it's not that at all. మరి దాని అర్థం అది కాదు. Wherever you are, you can keep talking to the Lord. మరి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మరి మీరు ప్రభువుతో మీరు మాట్లాడుతూ ఉండవచ్చు. It becomes natural as breathing to you. మరి మీరు ఊపిరి తీయడము మరి ఊపిరి వదలడము మరి ఎంత మీ యొక్క జీవితంలో భాగమో అంత సులువైనటువంటి పని. You'll just be talking to the Lord always if you really love him. మరి మీరు ఆయనను ప్రేమిస్తున్నట్లయితే మరి మీరు ఆయనతో ఎల్లప్పుడూ మరి మాట్లాడుతూ ఉంటారు. Right, if you love someone, you love to spend time with that person. మరి మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్లయితే మరి ఆ వ్యక్తితో మరి మీరు సమయం గడపాలని ఆశిస్తారు. You will take the time so that you could be with that person. మరి మీరు ఆ వ్యక్తితో సమయాన్ని గడపడం గురించి మరి మీరు వేరే పనులను మరి కుదించి మరి ఆ యొక్క సమయాన్ని మరి మీరు తీస్తారు. You will try your best to let go of anything that will hinder you from spending that time with him. మరి ఆ వ్యక్తితో మరి మీరు సమయం గడపడానికి మరి వేరే ఇతర ఏ ఒక్క పనులనైనా మరి మీరు త్యాగం చేయడానికి మరి మీరు సిద్ధంగా ఉంటారు. You are ready to lose sleep for that person. మరి ఆ యొక్క వ్యక్తి గురించి మరి మీరు మీ యొక్క నిద్రను కూడా మరి మీరు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. You are ready ఉంటారు. to lose your food for that person. మరి మీరు తినేటటువంటి ఆహారాన్ని సైతం మరి మీరు త్యాగం చేయడానికి సిద్ధపడతారు. Why is it that when it comes to Jesus we don't do that? మరి ఎంత నిమిత్తం మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు విషయంకి వచ్చేటప్పటికి మనము ఈ పనులు చేయము. When you wake up in the morning, మరి మీరు ఉదయాన్నే లేవగానే what is the first thing that you think about? మరి మీరు మొదటిగా ఆలోచించేటటువంటి విషయం ఏమై ఉంటుంది? What shall I eat for breakfast? మరి నేను ఈ యొక్క ఉదయకాలపు ఆహారం నిమిత్తం మరి నేను ఏం తినాలని. Women, what shall I